ఫెర్టైల్ పీరియడ్ అంటే ఏ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తది అనేది జనరల్‌గా రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి అనేది అంటే 28, 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 12థ్ టు 18థ్ డే భార్యాభర్తలు అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బావుంటాయి అని చెప్పి మన ముందు వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాం. యాక్చువల్‌గా చాలా మందికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ చాలా కామన్‌గా ఉన్నాయి. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఈ ఫెర్టైల్ పీరియడ్ ఎలా చూసుకోవాలి అనే విషయానికొస్తే సుమారుగా మీరు ఎస్టిమేట్ చేయగలిగితే మీకు 20 డేస్ సైకిల్ ఉందా లేకుంటే 40-50 డేస్ సైకిల్ ఉందా దాన్ని బట్టి ఒకటి చూసుకోవచ్చు. అంటే మీకు ప్రతిసారి 40 డేస్కి వస్తుంటే -14 డేస్ చూసుకొని ఆ టైంలో ఎగ్ రిలీజ్ ఓవ్యులేషన్ ఉంటుందని దాన్ని బట్టి ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి 20 డేస్కి, ఒకసారి 40 డేస్కి, ఒకసారి 60 డేస్కి ఇట్లా పూర్తిగా ఇర్రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో, ఎగ్ రిలీజ్ కూడా ప్రాపర్‌గా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే వీటిని మనం యాన్యువోలేటరీ సైకిల్స్ అంటామనమాట. అంటే ఇందులో ఓమ్ అనేది ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సో, మీకు ఇలా ఇర్రెగ్యులర్‌గా ప్రతిసారి వస్తున్నప్పుడు మీరు బెటర్ ఏంటి అంటే మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీకు ఏం ప్రాబ్లమ్ ఉంది, దాన్ని ఎలా సరిచేసుకోవాలి అని చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బావుంటాయన్నమాట. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్‌లో మనం ఫెర్టైల్ డేస్ అనేది ఒక ఫిక్స్డ్ పీరియడ్‌లో చెప్పలేము. ఓకేనా? థాంక్ యూ.